దానియేలు 7వ అధ్యాయంలో చిన్న కొమ్ము లేక క్రీస్తు విరోధి యొక్క గుర్తింపులను వివరంగా మనము చూద్దాం. పోయిన వర్తమానంలో మనము సారాంశంగా చెప్పుకున్నాము ఈ చిన్న కొమ్ము ఎవరో అనేటువంటిది. ఈ చిన్న కొమ్మును గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది సాతాను యొక్క ప్రతినిధి, సాతాను యొక్క ఏజెంటు. ఈ వ్యవస్థ ద్వారా సాతానుడు తన యుక్తిని, తన జ్ఞానమును, తన బలమును, తన మోసమును, తన అబద్ధమును ఉపయోగించి క్రైస్తవుల్ని సహా, చివరికి ఏర్పాటు చేయబడినటువంటి వారిని సహా మోసం చేస్తాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వారిని బైబిల్లో నుండి, దేవుని యొక్క ఆజ్ఞల విధేయతలో నుండి, సృష్టికర్త ఆరాధనలో నుండి పడవేసి, మతభ్రష్టతలో, విశ్వాస భ్రష్టతలో పడవేసి, వారు దేవుణ్ణి, ఆయన రాజ్యమును, ఆయన నిత్య జీవమును పోగొట్టుకునేలాగా చేస్తాడు ఈ చిన్న కొమ్ము వ్యవస్థ, లేకపోతే చిన్న కొమ్ము అధికారము. కనుక ఈరోజు ఈ చిన్న కొమ్మును గుర్తించటం చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనకు తెలియకోకుండానే ఈ చిన్న కొమ్ము యొక్క ఆరాధనలోనికి వెళతాము. ఈ చిన్న కొమ్ము యొక్క మతభ్రష్టతలోనికి వెళ్ళిపోయి మనము నకిలీ ఆరాధనలోకి వెళ్ళి మన ఆరాధనను దేవునికి బదులు సాతాను చేతుల్లో పెడతాము. కనుక మనము ఈ చిన్న కొమ్మును ఖచ్చితంగా గుర్తించటం చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి గుర్తింపులను ఇచ్చాడు. మనము ఏమాత్రమును కూడా అపార్థం చేసుకొనుకోకుండా, లేకపోతే ఈ విషయంలో మనం తప్పిపోకుండా 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యవస్థను మనము గుర్తించాలి. తద్వారా మనము ఆ మతభ్రష్టతలో నుండి విడిపించబడాలి, లేకపోతే తప్పించుకుని దేవుని ఆరాధికులుగా దేవుని ముద్రను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఆయన ఈ దానియేలు 7వ అధ్యాయంలోనూ, ప్రకటన గ్రంథంలో 13, 14, 17, 18 అధ్యాయాల్లో దేవుడు ఆ గుర్తింపులను ఇచ్చాడు. ఈరోజు దానియేలు గ్రంథం 5వ భాగంలో ఈ చిన్న కొమ్మును గురించినటువంటి, క్రీస్తు విరోధుని గురించినటువంటి గుర్తింపులను కాస్త వివరంగా చూద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈరోజు మేము మీ వాక్యమును, మీ ప్రవచనాలని ధ్యానిస్తూ ఉండగా నాయన, మీ పరలోకపు జ్ఞానమును, మీ శక్తిని, మీ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలను మాకు దయచేసి ప్రభా, మీ తలంపులను మేము అర్థం చేసుకుని మీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి గుర్తింపు, ఈ చిన్న కొమ్ము ఎవరో అనేటువంటిది, క్రీస్తు విరోధి ఎవరో అనేటువంటిది మొదటి గుర్తింపును మనము చూద్దాం. ఇది ఒక చిన్న రాజ్యముగా ఉంటుంది. ప్రవచనంలో ఒక మృగము లేకపోతే కొమ్ము అనేటువంటివి ఒక రాజ్యమునకు, లేకపోతే ఒక అధికారానికి, ఒక వ్యవస్థకు గుర్తుగా ఉన్నాయి. కనుక చిన్న కొమ్ము అంటే చిన్న రాజ్యముగా ఉంటుంది అని మనము చూస్తూ ఉన్నాము. ఆ 4వ మృగం మీద, తల మీద ఒక చిన్న కొమ్ముగా వస్తుంది. ఆ కొమ్ముకి మానవుని కన్నులు వంటి కన్నులను, గర్వంగా మాట్లాడే నోరును ఉంటాయి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇది ఒక చిన్న రాజ్యముగా ఉంటుంది. ఐరోపా ఖండంలో, ఇటలీ దేశంలో అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణమైనటువంటి రోమా పట్టణమే ఈ రాజ్యముగా ఏర్పడుతుంది. ఒక పట్టణమే ఒక రాజ్యముగా ఏర్పడుతుంది. దీన్ని తర్వాత వాటికన్ పట్టణం అని అంటారు. ఇది 109 ఎకరాలు లేకపోతే 110 ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి పట్టణము. అయితే ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి పట్టణముగా ఉంటుంది. దీన్ని కాన్స్టంటైన్ చక్రవర్తి అనేటువంటి ఆయన ఒక ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనేటువంటి ఒక శాసనం ద్వారా క్రీస్తు శకం 313లో ఆయన ఒక శాసనం ద్వారా అన్య రోమా సామ్రాజ్యము
అయినటువంటి రోమా సామ్రాజ్యమును ఒక క్రైస్తవ సామ్రాజ్యముగా చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆయన చక్రవర్తి క్రైస్తవుడు అవగానే అప్పుడు ఉన్నటువంటి ప్రపంచం, అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యం ఎక్కువ భాగం ఐరోపా ఖండంలో ఉంది కనుక ఐరోపా ఖండంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాత్రికి రాత్రే క్రైస్తవులు అయిపోతారు. బైబిల్ తెలియకోకుండా, బాప్తిసం తీసుకోకుండా వారు క్రైస్తవులు అయిపోతారు. ఈ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనేటువంటి ఈ శాసనాన్ని బట్టి వారందరూ కూడా ఒక రోమా సామ్రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యంగా అయిపోతుంది. వారందరూ కూడా క్రైస్తవ సామ్రాజ్యంలో పౌరులుగా అవుతారు. క్రీస్తు 331లో కాన్స్టంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని నిర్మించుకుని కాన్స్టంటైన్ చక్రవర్తి అక్కడికి వెళ్ళిపోతాడు. పశ్చిమ రోమా సామ్రాజ్యాన్ని ఆయన రోమా పట్టణంలో ఉన్నటువంటి బిషప్ గారికి అప్పగించి వెళ్ళిపోతాడు. కనుక అక్కడి నుండి ఈ అపవాది లేకపోతే శత్రువైనటువంటి సాతాను తన విధానాన్ని మార్చుకుంటాడు, విప్లవాత్మకంగా మార్చుకుంటాడు. ఒకప్పుడు అన్య మతాల ద్వారా, అన్య దేవతల ద్వారా, విగ్రహారాధన ద్వారా దేవుని ప్రజలను పాత నిబంధనలో మోసం చేసినటువంటి సాతాను ఇప్పుడు క్రైస్తవ సంఘంలోనికే వచ్చి క్రైస్తవ ముసుగేసుకుని, క్రైస్తవ పేరు పెట్టుకుని అతడు క్రైస్తవులను మతభ్రష్టతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్లో నుండి పడవేసి, ఆజ్ఞల విధేయతలో నుండి పడవేసి నకిలీ ఆరాధనలోనికి నడిపించి వారిని పరలోకానికి, నిత్యజీవానికి వారసులు కాకుండా చేయటానికి అతడు ఈ పద్ధతిని ఉపయోగం చేశాడు. అందుకు కాన్స్టంటైన్ చక్రవర్తిని తన ఆయుధముగా వాడుకున్నాడు సాతాను. చివరి చక్రవర్తి, రోమా సామ్రాజ్యము యొక్క చివరి చక్రవర్తి రోమ్యులస్ అగస్ట్యులస్. ఆయన క్రీస్తు 476లో ఆయన పడిపోగానే రోమా సామ్రాజ్యం 10 రాజ్యాలుగా విడిపోతుంది. ఈ 10 విభజించబడినటువంటి రాజ్యాలు లో ఒక చిన్న రాజ్యముగా ఈ క్రీస్తు విరోధి రాజ్యము వస్తుంది. అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీ పారసీకుల సామ్రాజ్యం వస్తుంది. మాదీ పారసీకుల సామ్రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యం వస్తుంది. గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రవచన క్రమంలో బబులోను, మాదీ పారసీకులు, గ్రీకులు, రోమా సామ్రాజ్యాలు నెలకొంటాయి. ఆ తరువాత రోమా సామ్రాజ్యం 476లో పడిపోతుంది. పడిపోయినప్పుడు అది 10 రాజ్యాలుగా విడిపోతుంది ఐరోపా ఖండంలో. ఈ 10 రాజ్యాల్లో ఒక రాజ్యముగా వస్తుంది ఈ చిన్న కొమ్ము రాజ్యము. కనుక దేవుని యొక్క గుర్తింపు చాలా నిర్దేశంగా ఉంటుంది, ఒక నిర్ధారణగా ఉంటుంది, చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. అది ఒక అయోమయ పరిస్థితి కానీ, గలిబిలి కానీ ఏమాత్రమును ఉండవు. ఈ 10 రాజ్యాల్లో ఒక రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు. ఈ 10 రాజ్యాల్లో అన్నిటికంటే చిన్న రాజ్యము ఈ చిన్న కొమ్ము క్రీస్తు విరోధి రాజ్యము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రెండవ గుర్తింపు రోమా సామ్రాజ్యం తరువాత ఇది వస్తుంది. రోమా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకం 476 వరకు కొనసాగింది. దాదాపు 644 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. చివరి చక్రవర్తి అయినటువంటి రోమ్యులస్ అగస్ట్యులస్ అనేటువంటి ఆయన టైంలో రోమా సామ్రాజ్యం పడిపోతుంది. అది క్రీస్తు శకం 476లో. ఆ తర్వాత అది 10 రాజ్యాలుగా విడిపోతుంది. ఆ 10 రాజ్యాల్లో ఇది ఒక రాజ్యముగా వస్తుంది. క్రీస్తు విరోధి రాజ్యము అది ఒక చిన్న రాజ్యముగా ఏర్పడుతుంది. రోమా సామ్రాజ్యము దానియేలు 2వ అధ్యాయంలో 2 ఇనుప కాళ్ళు, దానియేలు 7వ అధ్యాయంలో భయంకరమైనటువంటి మృగము. క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకం 476 వరకు వీరు రాజ్యాధికారం చేశారు. ఆ తరువాత అది 10 రాజ్యాలుగా విడిపోతుంది. కనుక రోమా సామ్రాజ్యం పడిపోయిన తర్వాత
ఇది అధికారంలోనికి వస్తుంది. అది రెండవ గుర్తింపు. మూడవ గుర్తింపు, ఇది 10 విభజించబడిన రాజ్యాల తర్వాత వస్తుంది. అంతకు ముందు రాదు. ఇది 10 విభజించబడిన రాజ్యాల తర్వాత వస్తుంది. ఎప్పుడు 10 రాజ్యాలుగా విభజించబడింది రోమా సామ్రాజ్యం? అది క్రీస్తు 476లో విభజించబడింది. క్రీస్తు 476కు ముందు రావటానికి ఎటువంటి ఆస్కారం లేదు. క్రీస్తు 476 తరువాత 10 రాజ్యాలుగా విభజించబడిన తరువాత అందులో ఒక రాజ్యముగా వస్తుంది. వాటన్నిటిలో అతి చిన్న రాజ్యముగా ఉంటుంది ఈ క్రీస్తు విరోధి రాజ్యము, లేకపోతే చిన్న కొమ్ము రాజ్యము. 10 విభజించబడినటువంటి రాజ్యాలు ఏమిటంటే అలమనీ, జర్మనీ, ఫ్రాన్స్, బర్గండియన్స్, స్విట్జర్లాండ్, సువి, పోర్చుగల్, లొంబార్డ్స్, ఇటలీ, విసిగాథ్స్, స్పెయిన్, ఆంగ్లో సాక్సన్స్, ఇంగ్లాండ్, వాండల్స్, హెరులీ, ఆస్ట్రోగాథ్స్. ఈ 10 భాగాలుగా విడిపోతుంది క్రీస్తు 476లో రోమా సామ్రాజ్యం. ఈ 10 రాజ్యాల్లో ఒక రాజ్యము చిన్న కొమ్ము రాజ్యమని దేవుడు ఒక నిర్దేశించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమిటా చిన్న రాజ్యము అనేటువంటిది మనము చూస్తే అది వీటిల్లోనే ఉంటుంది. అలమనీ, జర్మనీ, ఫ్రాన్స్, బర్గండియన్స్, స్విట్జర్లాండ్, సువి, పోర్చుగల్, విసిగాతులు, స్పెయిన్, సాక్సన్స్, ఆంగ్లో సాక్సన్స్, ఇంగ్లాండ్, లొంబార్డ్స్, ఇటలీ, వాండలలు వాటిని నిర్మూలన చేసింది చిన్న కొమ్ము రాజ్యము. ఆస్ట్రోగాతులు నిర్మూలం అయిపోయారు చిన్న కొమ్ము ద్వారా. హెరులీ నిర్మూలం అయిపోయారు చిన్న కొమ్ము ద్వారా. వారు ఉనికి లేకుండా పోతారు. ఈ 10 రాజ్యాల్లో 3 రాజ్యాలు నిర్మూలం అయిపోతాయి చిన్న కొమ్ము ద్వారా. కనుక దాన్ని బట్టే మనము ఆ చిన్న కొమ్ము రాజ్యాన్ని, క్రీస్తు విరోధి రాజ్యాన్ని మనము గుర్తించవచ్చు. అలమనీ, జర్మన్లు, బర్గండియన్లు, స్విస్సు, ఫ్రాంక్సు, ఫ్రెంచ్, లొంబార్డ్సు, ఇటాలియన్లు, సాక్సన్సు, ఆంగ్లేయులు, సువి, పోర్చుగీసు, విసిగాతులు, స్పెయిను, హెరులీ, ఆస్ట్రోగాతులు, వాండలలు అనేటువంటి ఈ 10 రాజ్యాల్లో నుండి ఒక చిన్న రాజ్యముగా వస్తుంది అనేటువంటిది మూడవ గుర్తింపు. నాలుగవ గుర్తింపు, 10 విభజించబడిన రాజ్యాల్లో ఏ రాజ్యము అనేటువంటిది మనము చూస్తే దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటంటే 10 రాజ్యాల్లో ఏ రాజ్యం అయితే 3 రాజ్యాలని జయించి వాటి స్థానంలో ఒక చిన్న రాజ్యముగా పుట్టుకొస్తుందో సరిగ్గా అదే క్రీస్తు విరోధి రాజ్యము, సాతాను ప్రతినిధి, సాతాను ఏజెంటు అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము 8వ వచనం, దానియేలు 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నేను ఆ కన్నులను జాగ్రత్తగా కనిపెట్టగా 3 కొమ్ములను పెరికివేసి వాటి స్థానంలో ఒక చిన్న కొమ్ము వచ్చింది. మానవుని కన్నులు వంటి కన్నులను, గర్వంగా మాట్లాడే నోరును దానికి ఉండెనని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నేను ఆ కొమ్ములను కనిపెట్టగా, జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు దానియేలు. ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ముల్లో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుని కన్నులు వంటి కన్నులను, గర్వంగా మాట్లాడే నోరును ఉండెను. ఇది ఒక వింతైనటువంటి రాజ్యము. కొమ్ము అంటే రాజ్యము. ఇది ఒక చిన్న రాజ్యము. 3 రాజ్యాలని, 10 విభజించబడినటువంటి రాజ్యాల్లో 3 రాజ్యాలని జయించి వాడి స్థానంలో ఇది వస్తుంది అనేటువంటిది చాలా నిర్దిష్టమైనటువంటి ఒక గుర్తింపు అని మనము చూస్తూ ఉన్నాం. 3 రాజ్యాలని జయించడం అనేటువంటిది చరిత్రలో మనం చూస్తే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు చరిత్రలో చూస్తాము. 493వ సంవత్సరంలో హెరులీ రాజ్యమును తూర్పు రోమా చక్రవర్తి అయినటువంటి జినో పోపుల కొరకు దాన్ని జయిస్తాడు. పోపులు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి వారు రాజ్యాధికారమును చేజిక్కించుకొనరు. వారు వెళ్ళి యుద్ధాలు చేసి గెలవరు. వారు ఎప్పుడు కూడా మరొక రాజకీయ రాజ్యమును ఉపయోగించుకొని తమ ఆయుధముగా, తమ ప్రతినిధులుగా వాడుకుని వారి ద్వారా జయిస్తారు. కనుక
పోపుల మతరాజ్యము 493లో వారు హెరూలి అనేటువంటి రాజ్యమును తూర్పు రోమా సామ్రాజ్యంలో జినో అనేటువంటి ఒక ఆయన్ని పోపులు ఉపయోగించుకుని వారు ఈ హెరూలి రాజ్యమును నిర్మూలం చేస్తారు. ఆ తర్వాత జస్టీనియన్ చక్రవర్తి ద్వారా వ్యాండలుల్ని 533లో వారు నిర్మూలం చేస్తారు. దానికి బెల్సారియస్ అనేటువంటి ఆయన్ని ఉపయోగిస్తాడు జస్టీనియన్. పోపులు జస్టీనియన్ ఉపయోగిస్తారు. జస్టీనియన్ బెల్సారియస్ అనేటువంటి సైన్యాధిపతిని ఉపయోగించుకుని 533లో పోపుల కొరకు వ్యాండల్ని నిర్మూలం చేస్తాడు జస్టీనియన్. ఆ తర్వాత 538లో ఆస్ట్రోగాతులను బెల్సారియస్ అనేటువంటి ఈయన పోపుల కొరకు జయిస్తాడు. కనుక 538కి పూర్తిగా రాజ్యాధికారము సంఘాధికారము పోపుల వశము అవుతుంది. కనుక పోపులు వారు ప్రారంభ సంవత్సరము ప్రవచనం యొక్క నెరవేర్పులో క్రీస్తు శకం 538 దేవుడు ప్రవచనంలో చెప్తూ ఉన్నాడు. 538 నుండి వారు 1260 సంవత్సరాలు రాజ్యాధికారం చేస్తారు. ఆ తర్వాత వారికి చావు దెబ్బ తగులుద్ది. ఆ తర్వాత చావు దెబ్బ మానిపోద్ది. మరలా ప్రపంచం యొక్క చరిత్ర చివరిలో వారు రాజ్యాధికారం మరలా వారికి వస్తుంది. అప్పుడు ప్రపంచం అంతటినీ కూడా ఒకటిగా చేసి వారు అపవాది ఆరాధనలోనికి నడిపిస్తారని ప్రవచనం చెప్తూ ఉన్నది. కనుక 538వ సంవత్సరంలో జస్టీనియన్ అనేటువంటి చక్రవర్తి శాసనం చేసి మా తరువాత సామ్రాజ్యాలు ఉండవు, మా తర్వాత చక్రవర్తులు ఉండరు, ఇదిగో రోమాపట్నంలో ఉన్నటువంటి ఈ పోప్ గారే లేకపోతే బిషప్ గారే ఆయనే చక్రవర్తిగా ఉంటాడు. సంఘాధికారము రాజ్యాధికారము ఆయన చేతుల్లో ఉంటుంది. కనుక మా అధికారమును బలమును సింహాసనమును ఆ బిషప్ ఆఫ్ రోమ్కి మేము ఇస్తూ ఉన్నామని చెప్పి పోపులకు అప్పగించి చనిపోతాడు జస్టీనియన్ చక్రవర్తి. కనుక హెరూలి 493 జినో ద్వారా, వ్యాండల్లు జస్టీనియన్ ద్వారా 533, ఆస్ట్రోగాతులు 538లో బెల్సారియస్ ద్వారా వారు నిర్మూలం అయిపోతారు. అంటే పోపులు వారు 3 రాజ్యాలని నిర్మూలం చేసి ఒక రాజ్యముగా ఏర్పడినటువంటి సంవత్సరము క్రీస్తు శకం 538లో జరుగుతుంది. అప్పటి నుండి పోపులను రోమా చక్రవర్తుల వారసులని పిలిచారు. ఆ రోమా చక్రవర్తులకు ఉన్నటువంటి బిరుదులే పోపులు తీసుకున్నారు. వారి యొక్క వారసత్వాన్ని పోపులు వారు కొనసాగించినట్లుగా మనము చూస్తాము. కనుక 5వ గుర్తింపు, ఈ పోపుల మతరాజ్యము అధిక జనసాంద్రత గల పట్టణం నుండి వస్తుంది. ఇది అధిక జనసాంద్రత గల పట్టణం నుండి వస్తుంది. ఈ మృగము సముద్రములో నుండి బయటకు వస్తుంది. సముద్రము జనములకు జనసమూహాలకి గుర్తుగా ఉన్నది. కనుక అది ప్రకటన 17:15లో సముద్రము లేక నీరు జనమునకు జనసమూహాలకి గుర్తుగా ఉన్నది. కనుక అధిక జనసాంద్రత కలిగినటువంటి పట్టణం నుండి వస్తుంది. అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఐరోపా ఖండం అధిక జనసాంద్రత కలిగినటువంటి ఖండం. అందులో ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి లేకపోతే దేశము ఇటలీ దేశము. ఇటలీలో ఇంకా అధిక జనసాంద్రత కలిగినటువంటి పట్టణము రోమా పట్టణం. కనుక రోమా పట్టణంలో నుండి ఈ అధికారం వస్తుంది. ఈ క్రీస్తు విరోధి వ్యవస్థ లేకపోతే చిన్న కొమ్ము రాజ్యము ఇది అధికారంలోనికి వస్తుంది అని దేవుడు ప్రవచనంలో చెప్పాడు. కనుక ఈ నీరు జనములకు జనసమూహాలకి గుర్తుగా ఉన్నది అని ప్రకటన 13:1లో మనము చూస్తాము. 17:15లో ఈ జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచిస్తూ ఉన్నది. కనుక ఐరోపా ఖండం ఇటలీ రోమాపట్నం అనేటువంటివి అధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు. కరెక్ట్గా ఆ ఐరోపా ఖండంలో నుండి ఇటలీ దేశంలో రోమాపట్నంలో నుండి
వస్తుంది అని దేవుడు చాలా నిర్దేశించి స్పెసిఫిక్గా దేవుడు ఈ అధికారం యొక్క గుర్తింపును ఇచ్చాడు. అంటే పోపుల మతాధికారము ఐరోపా ఖండంలో నుండి వచ్చింది, ఇటలీ దేశంలో నుండి వచ్చింది. ఇటలీ దేశం యొక్క ముఖ్య పట్టణమైనటువంటి రోమా పట్టణంలో నుండే ఈ మతాధికారము, రాజ్యాధికారమును చేతిలో పట్టుకుని అది అధికారంలోనికి వస్తుంది. 6వ గుర్తింపు, ఇది ఒక భిన్నమైనటువంటి రాజ్యము. మిగిలిన రాజ్యాలన్నీ కూడా ఐగుప్తు, అషూరు సామ్రాజ్యము, బబులోను, మాదీ పారసీకులు, గ్రీకు, రోమా సామ్రాజ్యం, ఇవన్నీ కూడా రాజకీయ రాజ్యాలు, పూర్తిగా రాజకీయ రాజ్యాలు. 10 విభజించబడినటువంటి రాజ్యాలు కూడా రాజకీయ రాజ్యాలే. అయితే ఈ 10 విభజించబడినటువంటి రాజ్యాల్లో ఒక చిన్న రాజ్యముగా 3 రాజ్యాలని జయించి వచ్చేటువంటి ఈ రాజ్యము, ఇది ఒక మత రాజ్యము. దీనికి రాజకీయ అధికారం కావాలి, అయితే మతాధికారంగానే ఉంటుంది. ఇది ఒక మతం అనేటువంటి ముసుగు వేసుకుంటుంది, క్రైస్తవ మతం అనేటువంటి ముసుగును వేసుకుని ఇది తన రాజకీయ అధికారమును చెలాయిస్తుంది అని ప్రవచనం చెప్తుంది. అందుకనే ఇది ఒక భిన్నమైనటువంటి రాజ్యము. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయను. 3 రాజ్యాలని జయించి వచ్చేటువంటి ఒక చిన్న రాజ్యము, భిన్నమగు రాజ్యము అని ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. అంటే ఇది ఒక రాజకీయ మతరాజ్యము, ఇది ఒక ప్రాముఖ్యంగా ఒక మతరాజ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 7వ గుర్తింపు, ఒక మానవ మాత్రుడు దీనికి అధికారిగా ఉంటాడు. అంటే మానవుని కన్నుల వంటి కనులను గర్వంగా మాట్లాడే నోరును కలిగినటువంటి ఒక కొమ్ము, అంటే ఒక మనిషి ఈ వ్యవస్థకు లేకపోతే ఈ సంఘాధికారానికి, ఈ నకిలీ రాజకీయ మతాధికారానికి ఒక నాయకుడిగా ఉంటాడు అని ఈ ప్రవచనం చెప్తోంది. నాశన పాత్రుడుగు పాప పురుషుడు అని 2వ దశలోనికేలో ఈ వ్యవస్థనే పౌలు ఆ పేరు పెడతాడు. నాశన పాత్రుడుగు పాప పురుషుడు అంటే లోకాన్ని, క్రైస్తవుల్ని పాపంలో పడద్రోసేటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ. 13:18లో ఇది ఒక మనుష్యుని సంఖ్య, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను గుర్తింపునము. ఆ మృగం ఎవరు? అది ఒక మనుష్యుడు, ఆ మనుష్యుని సంఖ్యే. ఆ మనిషి ఈ వ్యవస్థకి, ఈ రాజకీయ వ్యవస్థకి, ఈ రాజకీయ మతాధికారానికి, ఈ నకిలీ సంఘ మతాధికారానికి ఒక నాయకుడిగా ఉంటాడు ఒక మనిషి అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. 8వ గుర్తింపు, దానికి ముందున్న 4 అన్య సామ్రాజ్యాలని పోలి ఉంటుంది. కనుక దీనికి పోలికగా ఒక వింతైనటువంటి మృగం, దీనిలో 4 మృగాలు ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 మృగాలు దీనిలో ఉన్నాయి. అది సింహపు నోరు, ఎలుగుబంటి కాళ్ళు, చిరుతపులి దేహము. ఇది చూడటానికి ఒక భయంకరమైనటువంటి మృగంగా ఉంటుంది. అంటే 4 మృగాలు కలిసి ఉంటుంది. బబులోను, మాదీ పారసీకులు, గ్రీకు, రోమా సామ్రాజ్యం యొక్క నమ్మకాలు, ఆచారాలు ఇందులో ఉంటాయి. వాటిని సంతరించుకుని వస్తుంది ఈ రోమా సంఘ నకిలీ మతాధికారం అని ప్రవచనం తెలియజేస్తూ ఉంది. దీని నమ్మకాలు, ఆచారాలు, సిద్ధాంతాలు ఈ 4 అంతకుముందున్నటువంటి 4 అన్య సామ్రాజ్యాల నుండి సంగ్రహించబడ్డాయని మనం ఈ గుర్తింపులో చూస్తున్నాం. 9వ గుర్తింపు, రోమా చక్రవర్తుల వారసత్వాన్ని కలిగి ఉంటుంది. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు 4 ఎలుగుబంటి పాదముల వంటివి, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. ఘటసర్పం అంటే సాతాను అన్య రోమా సామ్రాజ్యం ద్వారా తన బలమును, సింహాసనమును, అధికారమును ఈ మృగమునకు ఇస్తాడు. కనుక పోపులకి ఈ అధికారము, సింహాసనం ఇవన్నీ కూడా అన్య రోమా సామ్రాజ్యం నుంచి వచ్చినాయి. అన్య రోమా సామ్రాజ్యం వెనకాల సాతానుడు ఉన్నట్లుగా, గడసర్పం ఉన్నట్లుగా ఈ ప్రవచనం చెప్తూ ఉంది. కనుక ఆ సామ్రాజ్యం యొక్క, ఆ చక్రవర్తుల యొక్క బిరుదులే వీరు కలిగి ఉన్నారు. సుప్రీం పాంటిఫ్ అని, పాంటిఫెక్స్ మ్యాక్సిమస్ అని,
హోలీ ఫాదర్ అని ఈ ఈ పేర్లన్నీ కూడా ఆ చక్రవర్తులకు ఉన్నాయి. దేవుని యొక్క బిరుదులు పెట్టుకున్నారు చక్రవర్తులు, దేవుని స్థానంలో తమను తాము పెట్టుకున్నారు. అలాగే పోపులు కూడా తమను తాము దేవుని స్థానంలో పెట్టుకుని అధికారంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తాము. వీరికి రోమా మతం, తర్వాత వారి సంస్కృతి, వారి యొక్క భాష కూడా లాటిన్ భాష, వారి యొక్క సంఖ్యలు కూడా రోమా సంఖ్య విలువలే, వారి యొక్క ముఖ్య పట్టణం కూడా రోమా పట్టణమే, దాన్ని వాటికన్ పట్టణం అని అంటారు. కనుక అంతా కూడా రోమా చక్రవర్తుల యొక్క వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు వీరు. కనుక ఈ 9 గుర్తింపుల ద్వారా మనము ఖచ్చితంగా ఈ చిన్న కొమ్ము ఎవరో అనేటువంటిది మనము గుర్తిస్తూ ఉన్నాము. 10, 11, 10 నుండి 16 వరకు ఉన్నటువంటి గుర్తింపులను తర్వాత వర్తమానంలో మనము తెలుసుకుందాము. కనుక దేవుడిచ్చినటువంటి ఈ గుర్తింపులు ఖచ్చితంగా ఉంటాయి, 100కి 100 పాళ్ళు వర్తిస్తాయి. ఇవి కేవలము రోమా సామ్రాజ్యము పడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక నకిలీ క్రైస్తవ సంఘాధికారము, పోపుల మతాధికారములో నుండే ఈ గుర్తింపులన్నీ కూడా వారికే వర్తిస్తాయి. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి కూడా వర్తించవని దేవుడు ఈ ప్రవచనం యొక్క గుర్తింపులను ఇస్తాడు. కనుక మన సొంత అభిప్రాయాలను బట్టి, మన ఊహలను బట్టి ఇంకెవరికో వర్తింప చేయకూడదు. దేవుడు చెప్పినట్లుగా మన ప్రొటెస్టెంట్ రిఫార్మర్లు ఈ పోపుల మతాధికారాన్ని ఈ చిన్న కొమ్ము అధికారిగా, క్రీస్తు విరోధిగా వారు గుర్తిస్తూ ఉన్నారు. వీరే బైబిల్లో లేనటువంటి నమ్మకాలు, ఆచారాలు తీసుకొచ్చి క్రైస్తవ సంఘాలని మతప్రస్తుతిలో పడవేసి దేవుని రాజ్యానికి యోగ్యతను కోల్పోయేలాగా చేస్తారని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి మనము వాక్యం యొక్క పునాదిలోను, ఆజ్ఞల విధేయతలోను, బైబిల్ ఆరాధనలోను ఉండి దేవుని ముద్రను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా తండ్రి, మీకే వందనాలు. విన్నటువంటి ఈ వాక్యాల్లో మీరు ఇచ్చినటువంటి ఈ జ్ఞానమునకై మీకు వందనాలు ప్రభా. ఈ చివరి రోజుల్లో మేము క్రైస్తవులుగా మీ వాక్యం యొక్క పునాదిలో ఉండి, మీ ఆజ్ఞల విధేయతలో ఉండి, మీ ఆరాధికులుగా మీ ముద్రను పొంది మీ రాజ్యంలో చేరునట్లుగా నాయన ఈ వాక్యాలను ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.